ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో మనుషులు అధ్వానంగా తయారవుతున్నారు. చిన్నంతరం పెద్దంతరం ఉంటలేదు. చిన్నదానికి పెద్దదానికి కోపానికి వస్తున్నారు, కయ్యానికి కాలు దూకుతున్నారు. ఎందుకు అయ్యానంటే ఆడ మగానే తేడా లేకుండానే ఉంటున్నారు. ఇలా ఎవరు తక్కువ కాదు అన్నట్టు. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు అని అంటారా? ఈ అక్క వీడియో చూసిన తర్వాత నాకంటే మీరే ఇంకా నాలుగు ఎక్కువ తిడతారు. ఈ మధ్యకాలంలో మనుషుల పోకడ ఎట్లా తయారవుతున్నదిరా నాయనానంటే అధ్వానంగా తయారవుతున్నది. ఏమయ్యానంటే మామూలుగా మనం రోడ్ల మీదకి పని మీద బయటికి పోయినప్పుడు బొచ్చడు కథలైతే ఓడు బండి కాటం పోతాడు, ఓడు వెనకకు మలుతాడు, ఓడు కట్టు కొట్టుకుంటా పోతాడు, ఓడు మనకు దమ్కి ఇచ్చుకుంటా పోతాడు, ఓడు మనం ఎడ్డిచ్చినట్టు సైకిల్ చేసుకుని ఇట్లా రకరకాలుగా పోతుంటారు కదా. అందరితోని జవడాలు పెట్టుకుంటా కూర్చుంటామా? వాడేవడో మనమేవడో జర్రాసేపు ఏదో ట్రాఫిక్ లో కనబడ్డాడు, వాడు అటు పోతాడు, మనం ఇటు పోతాం. దానికి ఈగోలకు పోతే ఎట్టుంటది? చిన్న మాటకు పెద్ద మాటకు అనవసరంగా ట్రాఫిక్ ఖరాబు, జవడము, జనాలు బాగా మోపైతారు, ఆగమాగం అవుతుంది. దగ్గర కిలోమీటర్ల కామా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. ఇక గిసోంటి పని ఒక అక్క చేసింది. అయితే ఒక ఆటో అన్న చూసుకోకుండా బండికి టక్కర్ పెట్టిండని చెప్పి లొల్లికి దిగింది. సరే లొల్లికి దిగింది, రెండు మాటలన్నీ పక్కకు పోయిందనంటే లేదు. ఎంత రచ్చ చేసిందనంటే ఈ అక్క మామూలు రచ్చ చేయలేదు. మాటలల్లా మాట ఆటో అన్నతోని మాట్లాడుకుంటేనే చెప్పుని తీసుకుని పటా కొట్టింది. ఇక మరి గంతగనం ధైర్య సాహసాలను చూపించింది. ఎవరో ఈ అక్క పేరు అంటే ఈ అక్క పేరు పాంగరి మిశ్రా. ఇక ఆమె అట్లా సిగ్నల్ కాడ ఆగినప్పుడు అనుకోకుండా ఆమె జర్ర కాలు కొనాకెంచి ఆటో పోయిందట. పోతే అమ్మ కావాలనే నా కాలు మీదకెంచి నీ ఆటో టైర్ ఎక్కిస్తావా అని చెప్పి జోడం పెట్టుకున్నది. ఇక ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో లోకేష్ అన్న తోటి పంచాయతీ పెట్టుకొని ఆయన అనరాని మాటలని చెప్పులతోని కొట్టి ఎంత రచ్చ చేయాలనో అంత రచ్చ చేసింది. అయ్యా కొట్టుడు సురి ఎత్తే పర్వాలేదు, తపా ఒకటికి 10 సార్లు కొడితేనే ఉన్నది ఈ అక్క. మరి గంటగనం అక్కకు కోపం ఎందుకు వచ్చిందో, కొంపలేమన్నా బావతో జవడం పెట్టుకుని వచ్చిందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఆ కోపం మొత్తం ఆటో డ్రైవర్ మీద చూపించింది. చెప్పుతోని కొట్టుకుంటా. చుట్టుముట్టున్న వాళ్ళు చెప్తున్నారు, అమ్మా ఎందుకు అట్లా కోరుతున్నావుగా అన్నను, ఆయన ఏదో పుట్ట తిప్పల కోసం ఆటో నడుపుకునేటోడు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే కూడా ఇరకుంటా నువ్వు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు, నువ్వు ఎగ్జైట్మెంట్ కాకనుకుంటా వాళ్ళకు కూడా కౌంటర్లు ఇచ్చింది. ఇక దీంతోనే ఆ డ్రైవరు వీడియో అయితే తీస్తున్నాడు కదా, నీకాలో అంటున్నది, ఆయన నీకాలతోనే ఉన్నాడు. ఇక ఈ పంచాయతీ కాస్త సిలికి గాలవానై శివరాకర్కి పోలీస్ టౌన్ కు చేరింది. ఇక ఈ క్రమంలో పోలీస్ పెద్ద సార్లు గట్టిగా విచారణ చేసి అరుచుకొని సీసీటీవీ ఫుటేజ్లను ఆధారం చేసుకొని అసలు ఎవరిది తప్పు, ఈ అక్కది తప్ప ఆటో అన్నది తప్ప అని చెప్పి విచారణ చేస్తే ఈ అక్కది 100% తప్ప అని తెలిసింది. నోటి దుర్సొకటి చెప్పులతోని దాడి చేసుడు ఒక ఆటో డ్రైవర్ ను, ఇది చాలా పెద్ద తప్ప అని చెప్పి గట్టిగానే పోలీస్ పెద్ద సార్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట ఈ అక్కకు. ఇక దీని మీదనైతే ఆటో డ్రైవర్ గట్టిగానే పట్టుబట్టుకొని కేసు రాసి మరీ కూసున్నాడు. తాడో పేడో తెలవాలి, నన్ను ఎట్లా కొడుతుంది నడి రోడ్డు మీద చెప్పులతోనన్నట్టుగా. మొత్తానికైతే పోలీస్ పెద్ద సార్లు అయ్యిందేదో అయింది, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, ఆటో డ్రైవర్ కు కాలు మొక్కి క్షమాపణ చెప్పు, మీ అన్న అనుకో మీ తమ్ముడు అనుకో అని చెప్పి చెప్పేసరికల్లా తప్పని పరిస్థితులల్లా కర్మరా బాబు అనుకుంటా ఆటో డ్రైవర్ అన్నకు కాళ్లకు దండం పెట్టి క్షమాపణలు చెప్పింది అయ్యా ఈ అక్క. సరే ఇంట్లో గొప్ప ట్విస్ట్ ఇంకోటి ఉన్నది. ఈ అక్క కడుపుతోటి ఉన్నదట, నేను ప్రెగ్నెంట్ ను, ఏదో నేను అట్లా ఆవేశంలో మాట్లాడినా కావాల్సుకొని లేదు, అంతా ఆయనదే తప్పు, ఆటో అయినదని చెప్పి కవర్ చేసుకుందామని చూసినా కూడా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఈ ఆటో అన్న తీసిన వీడియోల ఆధారంగా పకడ్బందీగా అక్క రెడ్ హ్యాండెడ్ గా దొరికింది తప్పు చేసినట్టు. ఇక మొత్తానికి సింపతి కార్డును ఉపయోగం చేద్దాం అనుకున్నది కానీ వర్కౌట్ కాలేదు. దీని మీదనైతే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ ను కొట్టిన ముచ్చట్లలోనైతే ఈ అక్కను సోషల్ మీడియాలో మత్తు షేక్ అయ్యేటట్టే కామెంట్లు పెడుతున్నారు. మీదికెంచి కర్ణాటకలైంది. అసలు కర్ణాటకలో ఇప్పటికే భాష పంచాయతీ నడుస్తున్నది. ప్రాంతీయ భాష మాట్లాడబోతే ఎట్లా అని చెప్పి జోడాలవుతున్న టైంలలో ఈ అక్క పురాగా హిందీలోనే మాట్లాడుతుంది. హిందీలో మాట్లాడొద్దు, మా స్టేట్ కచ్చి మా ప్రాంతం కచ్చి మీరు హిందీలో ఎట్లా మాట్లాడతాడో కన్నడం నేర్చుకొని మాట్లాడుండ్రు అని చెప్పి వాళ్ళు అంటుంటే ఈ అక్క ఇంకా డైరెక్ట్ గా హిందీలోనే దీట పట్టింది. ఇంకెంత కోపం వస్తుంది? పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. మొత్తానికైతే ఇంట్లో భాష పంచాయతీ రాలేదు కానీ ఇన్నర్ గా మాత్రం భాష పంచాయతీ కూడా ఒకటి ఉన్నదనే టాక్ కూడా గట్టిగానే వినబడుతున్నది. ఏందో ఏమోనుల్లా మనుషులు మరి ఇట్లెందుకు తయారవుతున్నారో అర్థమైతే లేదు.